హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను వరంగల్లో ఉన్న కాకతీయ జూలాజికల్ పార్క్ అయితే వచ్చానన్నమాట. సో వచ్చాను కదా, ఇది చాలా బాగుందని చెప్పేసి వీడియో తీసుకున్నాను. మీరు కూడా మీ పిల్లలకి బాగా నచ్చుతుందండి ఈ వీడియో. సో ఎండ్ దాకా చూసేసేయండి. ఇది జూ పార్క్ చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. కొత్త కొత్త యానిమల్స్ కానివ్వండి, వాటికి చూపించిన హ్యాబిటెట్ కానివ్వండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే చీతా ఉంటుంది అనమాట. చీతా తెలిసిందే కదా, అది ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతో. కానీ చూసారా, అది పాపం రిటైర్ అయిపోయినట్టు లోపల కూర్చొని వాకింగ్ చేస్తుంది అనమాట. ఏం చేయాలో అర్థం కాక. చూస్తున్నారు కదా చీత ఎంత బాగా నుంచొని ఉందో. సో వీళ్ళైతే వాటికి ఫారెస్ట్లో ఉన్న హ్యాబిటెట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నారనమాట. కాకపోతే చుట్టూ కొంచెం సేఫ్టీ కోసం నెట్స్ అయితే పెట్టారు. లోపల మొత్తం కూడా వాటికి ఫారెస్ట్లో గ్రీనరీ ఎలా ఉంటుందో అలానే, చెట్లు ఎలా ఉంటాయో అలానే ఉంటుందన్నమాట. సో చీతా చూసారు కదా ఎంత చక్కగా వాకింగ్ చేస్తుందో. అది మన దగ్గరకు వస్తున్నట్టే ఉంటుంది. ఎంత బాగుందో కదా. దాని ఫేస్ దగ్గరగా చూస్తే చాలా బాగుందండి, మీరు కూడా చూడండి. సో అది దాని తోక చూసారా ఎలా తిరుగుతుందో, మంచిగా తిరుగుతుంది కదా అది లోపల. సో చాలా బాగా అనిపించింది దాన్ని అలా దగ్గరగా చూస్తే. నెక్స్ట్ చూసారా, అది నా ఫోటో కోసమే పోజ్ ఇస్తుందండి. అదేం లేదులేండి, అది నార్మల్గా కూర్చుంటే నేనే ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు ఫోటో తీసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి ఆస్ట్రిచ్ ఎగ్స్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు మనం చూసున్నాం ఆస్ట్రిచ్ ఎగ్స్ రియల్గా, కాకపోతే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క ఆస్ట్రిచ్ అయితే మనంత ఎత్తుంది. తెలిసిందే కదా ఆస్ట్రిచెస్ ఎంతగా ఎత్తుగా ఉంటాయో అవే కదా హెవియెస్ట్ బర్డ్. సో ఆస్ట్రిచ్ కన్ను కంటే బ్రెయినే చిన్నగా ఉంటుందంట. చూసారా దాని కన్ను ఎంత పెద్దగా ఉందో. సో ఇదన్నమాట ఆస్ట్రిచ్ గురించి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అక్కడ ఒక జింక పిల్ల ఉంది చూసారా, అది ఎలా అబ్జర్వ్ చేస్తుందో. కొంచెం సేపు అయితే గ్రాస్ తినింది. నెక్స్ట్ దానికి ఎనర్జీ వచ్చినట్టుంది, పరిగెత్తడం మొదలుపెట్టింది మళ్ళీ కదా. సో అది చాలా బాగా పరిగెడుతుంది కదా, దాని చుట్టూ తిరిగేసి మళ్ళీ వస్తుంది చూడండి. అండ్ కొన్ని పెద్ద పెద్ద జింకలు కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా పెద్ద పెద్ద జింకలు అయితే. నెక్స్ట్ వీటిని చూసుకోవడానికి ఒక పర్సన్ అయితే ఉన్నాడనమాట ఈ జింకల కోసం అయితే. అవి ఏం చేస్తున్నాయి, ఏం తింటున్నాయి అని చెప్పి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ జింకలు అయితే ఉన్నాయి. సో నేనైతే ఫోటో తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా అది ఎంత బాగా తింటుందో గ్రాస్ని, చాలా క్యూట్గా తింటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా డీర్సే అనమాట, టైప్స్ ఆఫ్ డియర్స్. కాకపోతే ఇవి వాటికి చూసారా వెనక అడవిలానే మొత్తం చేశారు. మొత్తం చెట్లు బాగా హైట్గా పెంచి కింద గ్రాస్ అయితే పెంచారు కదా. సో ఇవన్నీ ఒక జింక, దాని బేబీ కూడా ఉంది దీంట్లో అయితే. నెక్స్ట్ ఇవి కూడా డీర్సే, కాకపోతే దీంట్లో టైప్స్ ఆఫ్ డీర్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇది ఇక్కడ చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద డియర్స్ అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ర్యాబిట్స్ అనమాట. వాటి కోసం చూసారా హట్ ఎలా కట్టారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి లంగూర్స్. లంగూర్స్ అంటే అవేనండి, మనం తెలుగులో చెప్పాలంటే కొండముచ్చులు అంటాం కదా. సో అది ఎవరు ఏ లీఫ్ ఇచ్చినా తింటుందండి, దాని పాపం అంత ఆకలేస్తుందేమో. సో నీట్గా ఎంత బాగా కూర్చుందో చూసారా. ఏ లీఫ్ ఎక్కడి నుంచి తుంచిచ్చినా అంత బాగా తీసుకొని తింటుంది అనమాట లోపలికి. అంత నీట్గా ఉంది అది. నెక్స్ట్ వచ్చేసి టోటాయిస్. చూసారు కదా అవి గ్రూప్గా ఎలా ఉన్నాయో, వాటికి కావాల్సిన వాటర్ అదంతా వాళ్ళు అక్కడ పెట్టారనమాట. సో నెక్స్ట్ వచ్చేది ఇది చెమేలియన్ అండి, అది కలిసిపోయింది దాంట్లో. సో మీకు కనిపించవచ్చు పోవచ్చు. ఇక్కడ ఇది కాషన్ అనమాట, పాములు ఉంటాయని చెప్పి. నెక్స్ట్ ఇవి వచ్చి బ్లాక్ స్పాన్స్ అనమాట. మనం ఎప్పుడు వైట్ స్పాన్స్ చూస్తాం కదా, సో యూనిక్గా బ్లాక్ స్పాన్ అనమాట ఇది. సో ఈ స్పాన్ చూసారా ఎంత బాగా తింటుందో దాని ఫుడ్ అనేది. చాలా నీట్గా క్లీన్గా తింటుంది అది, చాలా బాగా తింటుంది, క్యూట్గా తింటుంది మన వైపు చూసుకుంటూ. చూసారా మన ఫోటోకి పోజ్ ఇవ్వబోతుంది అది. భలే ఇచ్చిందండి పోజ్ అయితే. సో మీరు కూడా ఇలా జూ పార్క్ మీద ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. సో చూసారా స్వాన్ ఎలా స్విమ్ చేస్తుందో. ఇందాక తింటుంది కదా, సో తినడం అయిపోయి స్విమ్ చేస్తుంది అనమాట. అక్కడ ఇంకొకటి తింటూనే ఉంది, ఇక్కడ ఒక స్విమ్ చేస్తూనే ఉంది, వాటి ఇష్టం. సో ఇక్కడికి వచ్చేసి క్రోకడైల్ అన్నమాట. అది వాటర్లో నుంచి బయటకు వచ్చిన క్రోకడైల్. సో క్రోకడైల్ మనం కొంచెం నార్మల్గానే చూస్తూ ఉంటాము, కాకపోతే ఇది జూ పార్క్లో అనమాట. అవి వెనక్కి కనిపించేవి పీహెన్స్ అండి. సో నేను దానికోసం అని ఫోటో అయితే తీశాను. ఇక్కడ కూడా అవే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బర్డ్స్, పీకాక్స్ ఉన్నాయండి. అక్కడ పీహెన్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఒక టైప్ ఆఫ్ ప్యారెట్స్ అనమాట, చాలా బాగున్నాయి.
వాటిని జూమ్గా తీసాను చూడండి. ఒక టైప్ ఆఫ్ పీజియన్స్, ఇందాకవి ప్యారట్స్, ఇప్పుడు పీజియన్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకు మళ్ళీ పీహెన్స్ అనమాట, అదే బ్లూ కలర్ పీహెన్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి పీకాక్స్, వైట్ కలర్ పీహెన్స్ అనమాట. ఇవి కూడా అదే. నేను చిన్న క్లిప్ తీసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.